హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇలా రైతు పక్షపాతిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఒక మాట తప్పని మడమ తప్పని ప్రభుత్వం ఏదైనా ఉంది. నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసే కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రభుత్వం. తెలంగాణ సోనియమ్మ ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇస్తే ఆ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేసి మితితో కలిసి 10 లక్షలు కట్టే పరిస్థితి చరిత్ర గత ప్రభుత్వాన్ని. దొరల గడిన పాలనను బద్దలు కొట్టి ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నారు. ఇచ్చిన గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేస్తా ఉంది. 200 కరెంటు ఉచితం కావచ్చు, 500కి గ్యాస్ కావచ్చు, మహిళలందరికీ ఉచితంగా బస్సుల ప్రయాణం, దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు. అదే మాదిరిగా ఈరోజు రైతు రుణమాఫీ 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు రైతు రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్లో చెప్పినట్టుగా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టమైనా సరే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోతే ఇలా నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సక్రమంగా సమయానికి ఇస్తూ ఇలా 31,000 కోట్లు రైతు పంట రుణమాఫీని మాఫ్ చేసిన చరిత్ర ఒక గొప్ప కార్యక్రమాన్ని మొన్న చేపట్టడం జరిగింది. మీరు చూసినారు, ఒకే ఒక్క రోజు 7 కోట్ల రూపాయలు, సుమారుగా 6,80,00,000 పైన డబ్బు సుమారుగా 7 కోట్ల రూపాయలు మాఫీ చేసిన చరిత్ర. మళ్ళీ రెండో విడత రేపో ఎల్లుండో ఈ వారంలో 1,50,000. అదే మాదిరిగా చివరి నెల ఆఖరిలోగా 2 లక్షల రూపాయలు మాఫీ చేసే కార్యక్రమానికి ఇలా ప్రభుత్వం ఇలా ఒక కార్యక్రమాన్ని శంకురార్పణ చేసిందంటే అదొక భారతదేశంలోనే ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఇలా తెలంగాణను ఒక మోడల్గా ఆదర్శంగా తీసుకున్నటువంటి ఒక ఘనకార్యం అని చెప్పచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 6,000 కోట్లు మాఫ్ చేసి భారతదేశ యావత్తం విధంగా రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ కొరకి 72,000 కోట్లు మాఫ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 10 సంవత్సరాలు బీజేపీ హయాంలో, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం తప్ప ఇంకొకటి జరగలేదు. రైతులపై చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తే ఈ రాష్ట్రంలో పండించిన ధరకు ధర ఇష్టపోగా పండించిన ధరలో ఏదైతే పంటలో 14 క్వింటాల్కి 14 కిలోల చొప్పున కోతలు కోసి ఇలా రైతు కంట నీరు తెచ్చినటువంటి చరిత్ర గత ప్రభుత్వం. ఈరోజు ఇచ్చిన మాట 15వ తారీఖు అన్నా కూడా పంటల సమయం వచ్చింది, విత్తనాలు వేస్తున్నారు, రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ఇవాళ ముందుగానే నిన్న 1,00,000 రూపాయలు మాఫ్ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఈరోజు గ్రామాలకు వస్తా ఉన్నాం మేము స్వయంగా, శాసనసభ్యులు అందరం కూడా, నాతో పాటు ఇతర శాసనసభ్యులు. అదే మాదిరిగా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తూ ఆ గ్రామంలో రైతులను కలుస్తూ ఇంకెవరైనా అవగాహన లేక నష్టపోతున్న వారు ఉన్నారా, బ్యాంకు రుణం తీసుకొని వారు ఉన్నారా, తప్పకుండా రండి, మీకు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నారు. ఇలా 1,00,000 రూపాయల మాఫీ చేస్తా ఉన్నాం, రండి మీకు సహాయం చేస్తామని చెప్పి ఇలా ఇంటింటికి తిరిగే కార్యక్రమం, వాడవాడ తిరిగే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. నేను మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా వద్దా ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. బురద చల్లే కార్యక్రమం, మాయమాటలు చెప్పే కార్యక్రమం, ఇలా ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఇలా మీకు దమ్ముంటే చూపించండి, రాజీనామాలు చేస్తామని చెప్పిన వాళ్ళు మరి మీరు రాజీనామాలు చేస్తారో లేదో మీకు తెలుసు. మీరు చెయ్యమని ఎవరిని పట్టుదల అనం, కానీ మీకు ఆత్మ విశ్వాసం ఉంటే, మీపై మీకు నమ్మకం ఉంటే, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో
ఇచ్చిన మాట జరుగుతూ ఉంది తక్కువ సమయంలో. ఎందుకంటే 100 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జరిగింది. 100 రోజులు పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో వృధా అయింది. పని చేసే కార్యక్రమం నెల రోజుల నుంచే జరుగుతూ ఉంది. అంటే నా లెక్కలో నెల రోజుల్లోనే మరి ఇన్ని కార్యక్రమాలకు శంకురార్పణ చేసింది. ఈ 6 నెలల్లో 30,000 కోట్లు ప్రతి ఒక్క సంక్షేమంతో పాటు ప్రభుత్వాన్ని నడిపేయడానికి అయితే ఇవాళ 31,000 కోట్లు కేవలం ఇవాళ రైతు రుణమాఫీ కొరకు వెచ్చించడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన అనే విషయాన్ని ఇలా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నయా పైసా లేకుండా ఖజానా ఖాళీ చేసిపోయినటువంటి, దోపిడీ చేసి ఇలా జలయజ్ఞం పేర ధనయజ్ఞం చేసినటువంటి గత పాలకులు లక్షల కోట్లు సంపాదించారు. దానిలో వారి అక్రమంలో భాగంగా వాళ్ళ కుటుంబంలో ఇవాళ ఒకరు ఇవాళ జైలు పాలైన సంగతి కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు దానికి తగినట్టుగా ప్రజలందరూ తీర్పునిచ్చినారు. అసెంబ్లీలో ఓటమి, మొన్న పార్లమెంట్లో అయితే పెద్ద ఒక సున్నగా వాళ్ళకి ఒక చరిత్ర జవాబిచ్చిన చరిత్ర ప్రజలది. ఈ రోజు కూడా టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.